పాకిస్తాన్ మనకి దూరపు కొండలు అంటారు మనోళ్ళు. ఆ మధ్యన పాకిస్తాన్ జీడిపి బాగుంది, బంగ్లాదేశ్ జీడిపి బాగుందని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్లో అట్లాగే భారత్ పేరు చెప్పుకుంటున్నారు. తాజాగా చూస్తే భారత్ కన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్లు చాలా బాగున్నాయని, మోడీ హయాంలో దేశం అన్ని రంగాల్లో దిగజారిపోయిందంటూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఐఎన్డీఏ కూటమి నేతలు స్టేట్మెంట్లు ఇస్తుంటే, అంతేందుకు మన తెలంగాణ రేవంత్ రెడ్డి సైతం ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆకలి ఇండెక్స్లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కిందకు పడిపోయిందని, మోడీ గెలిస్తే మరిన్ని కష్టాలు తప్పు అంటూ హెచ్చరించారు. కానీ అదే పాకిస్తాన్ లీడర్లు మాత్రం భారతదేశం మీద ప్రశంసలు కుపిస్తూ తమ దేశ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఆ మధ్య పాకిస్తాన్కి చెందిన మితవాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహమాన్ పాక్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ, భారత్, పాకిస్తాన్లకు ఒకే సమయంలో స్వాతంత్రం వచ్చిన భారత్ సూపర్ పవర్గా ఎదగాలని కళ్ళగంటోందని, కానీ పాక్ మాత్రం అప్పుల బెడద నుంచి బయటపడేందుకు భిక్షాటం చేస్తోందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కీలుబొమ్మలుగా మార్చడం వల్లనే ఇదంతా జరిగిందంటూ విమర్శించుకొచ్చారు ఆయన. పాక్ ఈ దుస్థితి ఏర్పడింది, దీని వెనక అదృశ్య శక్తులే కారణమని మండిపడ్డారు. ఇస్లాం పేరుతో ఒక ప్రత్యేక దేశాన్ని సంపాదించుకోగలిగామని, దాన్ని అభివృద్ధి వైపు నడిపించుకోలేకపోయామన్నారు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా ఆ దేశ దయనీయ పరిస్థితిని వివరిస్తూ చట్టసభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ తన ఆవేదన వెలిబుచ్చాడు. భారత్ను ఉదహరిస్తూ ఆ దేశం చంద్రుడి మీద కాలు మోపుతుంటే పాకిస్తాన్ మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాన్ని నివారించలేకపోతుందంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. దీంతో ఇది కాస్త వైరల్ అయినాయి. సయ్యద్ ముస్తఫా ఈ వ్యాఖ్యలు వైరల్ అయినాయి. టీవీలో చంద్రుడి మీద భారత్ కాలు మోపినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2 సెకన్లోనే అదే తెరపై కరాచీలో పిల్లలు మురుగు కాలువలో పడి మరణించిన సమాచారం వచ్చింది. పాకిస్తాన్కి కరాచీ ప్రధాన ఆదాయ వనరు, 2 నౌకాశ్రయాలు ఉన్నాయి. దేశానికి నగరం ముఖద్వారం లాంటిది. కానీ 15 ఏళ్ల నుండి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందడం లేదు. వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది. దేశంలో 2,62,00,000 మంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదంటూ పాక్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు సయ్యద్ ముస్తఫా వివరించడం అన్నటువంటి ఇక్కడ కీలకం.